చిన్నదైనా పెద్దదైనా, అది ఫంక్షన్ అయినా ప్రమాదమైనా, దాని గురించి నేనేం చేయాలి అనే ప్రశ్న వేసుకొని, ఈ ప్రశ్నతో చాలామందిని మనం అడుగుతూ ఉంటాం. ఉదాహరణకి పాప 10th క్లాస్ పాస్ అయింది. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఎవరన్నా ఏమడుగుతారు? మా పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని. ఇలా ఎప్పుడైతే నెక్స్ట్ ఏం చేయాలని మనం అడిగామో, ఇప్పుడు మీరే స్థానిక సంఘములో యేసత్వం గారిని అడిగారు, మా పాప 10th అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అని. దానికి వెంటనే యేసరత్నం గారు మన దోబుచెరలో మెడికల్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో మీ అమ్మాయిని జాయిన్ చేయండి అని అన్నారనుకో, వెంటనే బట్టలన్నీ సదిరి డబ్బులు పట్టుకొని సర్టిఫికెట్లు తీసుకుని దోబుచెరలు వెళ్ళిపోతారా? అసలు దోబుచెరలో మెడికల్ కాలేజ్ ఉందో లేదో ఆరా తీస్తారా? ఏం చేస్తారు? ఏం చెప్పాడు ఓకే, అసలు ఉందా లేదా అనేదాన్ని మనం ఏం చేస్తాం? ఆరా తీస్తాము. అది నిజమైతేనే అక్కడికి మనం వెళతాం. అది నిజం కాకుండా అన్నీ చదువుకుని వెళ్ళామనుకో, తద్వారా ప్రయాణపు ఖర్చులు వృధా అవుతాయి, ఆ రోజు పనికొచ్చేటువంటి డబ్బులు కూడా రావు. ఇలా భౌతిక సంబంధంగా ఏం చేయాలి అని అడగడంతో పాటుగా, ఎవరైనా ఇది చేయాలి అని చెప్పినప్పుడు అది నిజమో కాదో అనే దాన్ని కూడా తెలుసుకునేటువంటి ఆలోచన చేయాలి. అలా ఏం చేయాలి అని అడిగేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఏం చేయాలని అడగం. మనం అడుగుతామా? ఇందాక ఈరోజు జాజులగుంట రావడానికి రూట్ మార్చారు, వేరే రూట్లో రమ్మన్నారు. వచ్చేటప్పుడు మా రమేష్ గారు 2-3 అడిగారు, ఈ రూట్ జాజులగుంట వెళ్తుందా అని. ఆయన ఎలాంటి వాళ్ళని అడుగుతాడు? ఒక వ్యక్తికి ప్యాంటు చొక్కా మొత్తం చిరిగిపోయి తిరుగుతున్నాడు, అడుగుతాడా? ఎందుకని? అడిగే స్థితిలో కనపట్టలేదు, వాడికేం మైండ్ లేదు, నాకేం చెప్తాడు అంటే అడిగే వ్యక్తి సరైనోడో కాదో చూస్తాము, సమాధానం చెప్పిన తర్వాత ఆ సమాధానం కరెక్టా కాదా చూస్తాం కదా. అలాగే భౌతిక సంబంధమైన ప్రశ్నల కంటే ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలుగా ఎదిగే విషయంలో కూడా క్రైస్తవుడుగా నేను గుర్తించబడాలంటే, క్రైస్తవుడుగా నేను హెచ్చింపబడాలి అంటే, క్రైస్తవుడుగా ఉన్న నేను దేవునికి ఇష్టమైన వాడుగా ఉండాలంటే ఏం చేయాలి అని కూడా అడుగుతాం మనం. అలా అడిగేటప్పుడు కూడా ఎవరిని అడుగుతారు? దేవుని వాక్యం నేర్చుకున్నటువంటి సేవకులను అడుగుతారు. ఇలా చాలామంది ఈ రోజుల్లో వారుకున్న అవసరాలను బట్టి దేవుడు నన్ను దీవించాలంటే ఏం చేయాలని ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం అనేది ఎలా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఉదాహరణకి బైబిల్లో లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని ఇదే ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న? నేనేం చేయాలి అనే ప్రశ్న అడిగాడు. ఎవరిని? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారినే అడిగాడు. ఏమని అడిగాడంటే చూడండి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఇక్కడ నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. యేసుక్రీస్తు వారిని అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనే దాన్ని యేసుక్రీస్తు వారు తన స్వతహాగా చెప్పకూడదా? దేవుని కుమారుడై ఉన్నాడు కనుక ఈ వ్యక్తి ఏం చేయాలో ఆయనకి చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు సహితము ఆ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాడో తెలుసా? ఏం చేయాలని నన్ను అడుగుతున్నావేంటి? చూడండి 26వ వచనం. అందుకాయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అడుగగా, అంటే ఏం చేయాలని యేసుక్రీస్తు అని అడిగితే ఏం చెయ్యాలో యేసుక్రీస్తు ఎలా చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ఏముందో అలాగే నువ్వు చేయాలి. నీకు స్పెషల్గా, నీకు కొత్తగా ఒక రూల్ అంటూ ఏమీ ఉండదు. యేసుక్రీస్తు వారే నేనేం చేయాలని అడిగితే బైబిల్ చూపించి దీని ప్రకారంగా చేయమన్నాడు కదా,
మరి ఈ దినాలలో కొంతమంది బోధకులు చెప్పేటువంటి సమాధానాలు ఎలా ఉంటున్నాయి? నేనేం చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు చెప్పే సమాధానాలు విన్ని చేస్తున్నటువంటి నేటి క్రైస్తవులు బైబిల్ అలాగ ఉన్నదా లేదనేది ఆరా తీస్తున్నారా? మా కుటుంబంలో సమాధానం లేదు, చాలా సమస్యలతో కుటుంబం ఉందంటే ఒక ఆయన్నాడంట, సెమీ క్రిస్మస్ మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకో, నీ సమస్యలన్నీ పోతాయి అన్నాడంట. ఏం చేస్తే సెమీ క్రిస్మస్ నీ గుమ్మం ముందు జరిగితే నీ ఇంట్లో దెయ్యం బయటికి పోద్దా అన్నాడంట. మరొక ఆయన, చాలా సంవత్సరాలైంది మాకు పిల్లలు లేరు, నా గర్భఫలం కావాలని వెళితే ఆయన అయితే నేను అట్టుపండు ఇస్తాను, అట్టుపండు తింటే నీకు పిల్లలు పుడతారని చెప్తున్నాడు ఒక ఆయన. ఈయన అందరికీ మంచి బాగా తెలుసు కూడా. మరొక ఆయన ఏమంటున్నాడంటే, నేను విశ్వాసంలో మరింతగా స్థిరపరచబడి నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే ఏం చేయాలంటే, నేను కచ్చీపు ఇస్తాను, ఈ కచ్చీపు నువ్వు ఎప్పుడు వాడుకో, కచ్చీపు వల్ల నీకు సమాధానం వస్తుంది. స్వస్థత కలగాలంటే ఏం చేయాలంటే, ఒక ఆయన పవర్ స్పేర్ వాడేస్తున్నాడు ఏకంగా. ఈ పవర్ స్పేర్ నీళ్ళు మీ మీద పడితే మీకు స్వస్థత వస్తుంది అని. ఈ మాటలన్నీ నమ్ముతూ వెళ్తున్న వాళ్ళ దైవజనుడు చెప్పాడు కదా అని వాటిని నమ్ముతున్నారు తప్ప, ఈ చెప్పిన విషయాల్లో ఏదైనా బైబిల్లో ఉందా లేదని ఆరా మాత్రం తీస్తున్నారా? యేసుక్రీస్తు వారే సమాధానం చెప్పడానికి బైబిల్ చూపిస్తే, నేటి సేవకులు సమాధానం చెప్పడానికి బైబిల్ పక్కన పెట్టి చెబుతుంటే, వాళ్ళు చెప్పే మాటలే వాస్తవమని దాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఎవరు చెబితే దాన్ని సెమీ క్రిస్మస్, హెవీ క్రిస్మస్, నీళ్లు చల్లుకోవటమో కచ్చీపులు కొనుక్కోవటమో లాంటివి చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మా కేరవి గారు, రమేష్ గారు ఉన్నారు. సరే, మా నాసిరి గారికి బాగా కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు, గ్యాస్ పెరిగిపోయింది. నాసిరి గారు అన్నాడు, బాగా నొప్పి వచ్చేస్తుంది, ఈ జాజులగుంటలో డాక్టర్ గారు ఉన్నారు కదా, ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో ఆయన ఒకసారి కనుక్కురమ్మని పంపించాడు. వీళ్ళిద్దరూ వెళ్ళారు. డాక్టర్ దగ్గర డాక్టర్ గారు అన్నాడు, అది గ్యాస్ నొప్పి కదా, దానికి ఏం చేయాలో చెప్పాడు వాళ్ళిద్దరికి. వచ్చి రాగానే నాసిరి గారు అడిగారు డాక్టర్ గారు ఏమన్నారని. వెంటనే మా రమేష్ అన్నాడు, మా రవి అన్నాడు, ఏమీ లేదు, ప్రొద్దున్నే తెల్లవారుజామున పరగడుపున ఒక 1/4 కిలో శనగలు నానబెట్టి తినాలి, మధ్యాహ్నం భోజనం చేయకూడదు, రాత్రికి 4 చపాతీలు తినాలని చెప్పాడు. వాళ్ళిద్దరు బావబామర్దులు అనుకుంటారులేండి. వెంటనే మా రమేష్ ఆయన ఇక్కడ కొట్టి నువ్వు అనుకున్నా చెప్పకు, డాక్టర్ గారు ఏం చెప్పాడో చెప్పన్నాడు. అంటే ఇంతకీ ఈయన ఏం చెప్తున్నాడు? శనగలు తింటే మంచిదని, చపాతీ తింటే ఈయన అనుకుంటున్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన. డాక్టర్ గారు ఏమనుకుంటారంటే, డాక్టర్ గారు ఏం చెప్పాడు? ప్రొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు తాగి టైంకి భోజనం చేస్తే చాలా అన్నాడంట. అలా కాకుండా ఈయన అనుకున్నట్లుగా ప్రొద్దున్నే పచ్చెనగలు తింటే గ్యాస్ నిప్పున్నాడు ఏమవుతాడు? చస్తాడు కదా. అలాగే మీరు దేవుని వాక్యం వినేటప్పుడు ఎవరు ఏం చేయమన్నా అది చేయటానికి దేవుడు దాన్ని చేయమని చెప్పాడా లేక ఈయన చెబుతున్నాడా అనేది ఆరా తీసుకోకపోతే ఆయన గ్యాసే పెరుగుతుందేమో, మనకు మంట పెరిగిపోద్ది ఎక్కడ? నరకములో. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు ఎప్పుడైనా దేవుని విషయంలో ఏం చేయాలనుకున్నా దాని విషయంలో చెప్పుతున్నటువంటి విషయాలు అలాగ ఉన్నవా లేవనేది లేఖనాల్లో పరిశీలన చేసి దాన్ని అనుసరిస్తేనే మన దేవుని వలన ఆశీర్వాదాన్ని, మేలును పొందుకునే వాళ్ళం అవుతాం. అలా మనం దేవుని విషయంలో ఏం చేస్తే దేవుని బిడ్డలుగా ఉంటాము అనేటువంటి దాంట్లో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలు ఉంటాయి. అలా ఉన్న సంఖ్యల్లో 5 అనేటువంటి సంఖ్యను కూడా మనం ఒక ప్రధానంగా తీసుకోవచ్చు. 5 అనేటువంటి సంఖ్య అంటే 5 అదృష్ట సంఖ్య అంటలేదు. 5 అనేటువంటి ఈ సంఖ్యలో చేసే పనులు కూడా మనల్ని రక్షణలో నడిపిస్తాయి, ఆరాధనలో సంపన్నం చేస్తాయి, క్రైస్తవుడిగా హెచ్చిస్తాయి, క్రైస్తవుడిగా ఎదిగిస్తాయి కూడా. ఈ 5 అనేదాన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి, రక్షణ పొందాలంటే 5 చేయాలి. ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, దేవుని కూడా ఒప్పుకోవాలి, బాప్తిజం పొందాలి. ఆరాధించాలంటే మళ్ళీ ఇది చేయాలి. 5 ఏంటి? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, ప్రభురాత్రి భోజనములు పాల్గొనాలి, కానుకలు ఇవ్వాలి. ఈ 5.
వీటితో పాటుగా క్రైస్తవుడుగా నువ్వు ఎదగాలంటే, నిన్ను దేవుడు హెచ్చించాలంటే కూడా ఇంకొక 5 ఉన్నాయి. ఆ 5 మా సోదరు నాసరి గారు చదివించారు. ఆ 5 ఏమిటంటే, వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ 5 మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలలో 1 మెలకువగా ఉండుడి, 2 విశ్వాసమందు నిలకడగా ఉండుడి, 3 పౌరుషము గలవాడయ్యుండుడి, 4 బలవంతులయ్యుండుడి, 5 ప్రేమతో ప్రతి కార్యము చేయడి. ఎన్ని ఉన్నాయి? ఈ 5. మీరు విశ్వాసమందు ఎదగాలంటే, దేవుని మిమ్మల్ని హెచ్చించాలి అంటే, రక్షణ పొందటంతో పాటుగా ఆరాధన చేయటంతో పాటుగా ప్రతి నిత్యము మీ జీవితంలో ఈ 5 కనపడాలి. మన చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ చెయ్యి చూసినప్పుడల్లా మనకేం గుర్తు రావాలి? ఒక ఆయన అంటున్నాడు, చెయ్యి చూసినప్పుడల్లా ఆయనకంటే బిర్యానీ గుర్తొస్తుందంట. అంటే చేతితో తింటాడు కదా. క్రైస్తవుడుగా నీకు ఈ చెయ్యి చూసినప్పుడు 5 గుర్తు రావాలి. ఈ 5 ఉంటేనే నీవు క్రైస్తవుడుగా ఎదుగుతావు. ఈ 5 ఉంటేనే దేవునిని హెచ్చిస్తాడు. ఈ 5 మనకున్నాయా? ఈ 5 ఒక్కటే లేకపోయినా పెన్షన్ ఇస్తారు చూసారా? 5 ఏళ్ళు ఒక ఏళ్ళు లేదు, ఆయనకి ఇస్తారు ఎవరా? తెలుసా మీకు? ఒక ఏళ్ళు లేకపోయినా అది హ్యాండిక్యాప్డ్ లెక్కే, లోపము కలిగిన వాడే. కానీ మీ చేతికి 5 వేళ్ళు ఉన్నా ఈ 5 లక్షణాలు లేకపోతే మీరు కూడా దేవుని లోపము కలిగిన వాళ్ళుగానే ఉంటారు. ఉన్నటువంటి ఈ 5 మనం చాలా ఉత్తమంగా నేర్చుకుంటాము. ఫస్ట్ మొదటిదేంటి? మెలకువగా ఉండుడి. ఫస్ట్ మెలకువగా ఉండండి. అంటే మెలకువగా ఉండమని ఎందుకు అంటున్నాడు పౌలు గారు? అక్కడ నిద్రపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారానా? మెలకువగా ఉండుడంటే, ఈ రోజుల్లో ప్రార్థనకు వచ్చే వాళ్ళు చాలా టెక్నిక్గా ఉన్నారండి. కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు. ఈ టాలెంటు చెప్పాలంటే ఉన్నటువంటి జీవరాశులు ఒకదానికే ఉందంట, చేపకి. చక్కగా చెప్పారు. చేపకు మాత్రమే ఆ టాలెంట్ ఉందంట. కానీ కొత్తగా కనిపెట్టారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉందంట. ఏముంది? మెలకువగా ఉండి నిద్రపోవటం. లేదంటే మేము అలా లేమని అంటారు కదా మీరు. మొట్టమొదట యేసుక్రీస్తు వారిని ప్రశ్నించిన వ్యక్తి ఎవరు? స్త్రీలు చెప్పండి. నేను చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు అని ప్రశ్నించిన వ్యక్తి ఎవరు అంటే, మీరు నిద్రపోయారా మెలకువన్నారా? ఏమైంది అంటే, మేము చేపలాగేమీ లేవండి, మేము మెలకుగానే ఉన్నామన్నామా. నేను చెప్పినట్టు వాక్యం 10 నిమిషాల తర్వాత అడిగితే చెప్పట్లేదంటే, కళ్ళు తెరిసే ఉన్నాయి కానీ చెవులు లేవు, శరీరం ఉంది కానీ మీ మనసు ఇక్కడ లేదు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మెలకువగా ఉండండి. మెలకువ అంటే దేవుని వాక్యాన్ని మీరు వినండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు మెలకువ కలిగి ప్రవర్తించేవారై ఉండండి. మెలకువగా ఉండటం అంటే ఏంటో తెలుసా? కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు, వీడు ఏదైనా అనుకుంటే అది చేసేదాకా నిద్రపోడంటారు కదా. అది మెలకువగా ఉంటాం. మెలకువగా ఉండటం అంటే కళ్ళు తెరిచి ఉండటం కాదండి, పట్టుదల కలిగి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం. ఆ పట్టుదల ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మెలకువగా ఉన్నట్టు దాని అర్థం. మరి క్రైస్తవులుగా మనము పట్టుదల కలిగి అనుకున్న దాన్ని జరిగించేదాకా నేను నిద్రపోననేటువంటి విషయాలలో దేవుని విషయంలో ఏం చేసి ఉంటాం మనం? ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ బ్లూ కలర్ బనీలో పాప ఉంది. నీ పేరేంటమ్మా? నిశ్చి. ఏ క్లాస్ అవుతున్నావు? 4th క్లాస్. ఇప్పుడు ఆ పాప 4వ తరగతి. వయసు ఎంత? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల వయసులో 4వ తరగతిలోకి వచ్చింది. అంటే ఇంతకుముందు 3 తరగతులు కంప్లీట్ చేసింది. ఒక్కొక్క తరగతిలో ఇప్పుడు స్టడీ ప్రకారంగా మినిమం 2 పుస్తకాలు ఉంటాయి. అంటే 9 సంవత్సరాలకి ఆమె ఎన్ని పుస్తకాలు కంప్లీట్ చేసేసింది? 6 పుస్తకాలు కంప్లీట్ చేసింది. మరి మనకెన్ని సంవత్సరాలు? ఈ పుస్తకం ఇప్పటిదాకా కంప్లీట్ చేసామా? ఎందుకు చేయలేకపోయాం? 9 సంవత్సరాల వయసున్న పిల్ల కంప్లీట్ చేసింది, 30 సంవత్సరాల పైన మనం ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నామో తెలుసా? పట్టుదల లేక. అది పూర్తి చేసేదాకా నేను నిద్రపోను, దాన్ని చదివేదాకా నేను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయనని పట్టుదల కలిగి చదివితే దీన్ని కంప్లీట్ చేసేవాళ్ళంగా ఉంటాం. అది మెలకువగా ఉంటామంటే దేవుని విషయంలో అనుకున్న దాన్ని చేసేదాకా పట్టుదల కలిగి పనిచేసేవాడే మెలకువగా ఉండేటువంటి వాడు.
అలాగే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కూడా అక్కడ కన్యకలు ఉంటారు. ఎంతమంది? 10 మంది కన్యకలు. ఈ కన్యకల్లో ఎంతమంది నిద్రపోయారు? ఎంతమంది? నేను మళ్ళీ చెప్పలేదు, నాకు సమయం లేదు కాబట్టి. 10 మంది నిద్రపోయారు. మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా ఉండటం కాదండి. రాజకుమార్ గారు మెలకువగా ఉండమన్నారు కాబట్టి ఇక నుంచి మళ్ళీ ఆయన వచ్చేదాకా అసలు పడుకోనని కాదండి. మెలకువగా ఉండమని నిద్రపోకుండా ఉండమని కాదు. మీ శరీరం నిద్రపోతున్నా ఆత్మ సిద్ధపడి ఉండాలి. 10 మంది కన్యకుల ఉపమానంలో 10 మంది కన్యకులు నిద్రపోయారు, కానీ నిద్రపోయినా బుద్ధి కలిగిన కన్యకులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. బుద్ధి లేని 5గురు కన్యకులు నిద్రపోగానే నిద్రతో పాటుగా అన్నీ పోయినాయి. ఏమైనాయి? అన్నీ పోయినాయి అండి. ఇలా పోయిన తర్వాత తిరిగి అన్నీ సమకూర్చడానికి చాలా టైం అవుద్ది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆదివారం ఆరాధనకి సమయానికి ప్రార్థన కంటే ముందుగానే వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా ఎందుకు రాలేకపోతున్నారు? గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు రాలేకపోతారంటే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో శనివారమే పెట్టుకోవాలి, బైబిల్ పెట్టుకోవాలి, పాటల పుస్తకం పెట్టుకోవాలి, కాను కొడ పెట్టుకోవాలి. ఒక ఆవిడ ఆరాధనకు రావాలని 7ంటికే మొదలెట్టిందంట. వాక్యం సగం అయ్యాక 11ంటికి వచ్చింది. ఎందుకు లేటుగా వచ్చామంటే బైబిల్ కనపడలేదట. ఏమవ్వలేదు? అప్పుడు బైబిల్ ఎత్తుక్కుంటుంది, అప్పుడు పాటల పుస్తకం ఎత్తుకుంటుంది, అప్పుడు కానుక ఎత్తుక్కుంటుంది. అప్పుడు ఇంకా ఆమె స్థిరంగా ఉంటుంది. ఒక ఆదివారానికి సిద్ధపాటు లేని నీకు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఎలా ఉంటావు? మెలకువగా ఉంటామంటే కళ్ళు తెరిచుంటాం కాదండి, సిద్ధపడి ఉండటం. మెలకువగా ఉంటామంటే పట్టుదల కలిగి దేవుని పనిని జరిగించే వాళ్ళమై ఉంటాం. మనం ఎప్పుడు దేవుని దగ్గర ఏం అడుగుతూ ఉంటాం? దేవుడి మీద మనకున్న గొప్ప నమ్మకం ఏంటి? కీర్తనల గ్రంథము 121వ అధ్యాయంలో 2-3 వచనాల్లో గొప్ప పదం అది ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. ఏమని? యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నేను ఎప్పుడూ కునుకుతా ఉంటాను. అంటే కాపాడతాడా? ఆయన కొనకూడదంట, మనం మాత్రం కునుకుతూ ఉంటామా? ఇది నేను సరదా కోసం చెప్పట్లేదండి. మీ జీవితము హెచ్చించబడాలంటే దేవుని విషయంలో పౌలు గారు చెప్తున్నాడు, రక్షణ పొందిన సంఘంతో మీరు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండండి. మెలకువగా ఉంటే అపవాది మిమ్మల్ని ఏం చేయలేడు. మెలకువగా ఉంటే దేవునిలో నమ్మకంగా మీరు కొనసాగుతారు కనుక అని చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు మెలకువగా ఉండండి. ఇంకా తర్వాత అందులో రెండవది ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇది రెండవది. ఒకటి అయిపోయింది. విశ్వాసమందు మీరు నిలకడగా ఉండుడి. నిలకడగా ఉంటామంటే దాని అర్థం, నిలకడగా ఉంటామనగా స్థిరముగాను నిబ్బరముగాను అలాగే ఉండటం. విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన పదములు ఏమంటాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏం చేయాలంట? విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎవరు చూసుకోవాలి? మీకు మీరే టెస్ట్ చేసుకోండి, మీరే పరీక్షించుకోండి, తెలిసిపోద్ది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ రోజులు ఇంటికి మిషన్లు వచ్చేసినాయి కదా, బీపీ నువ్వే చూసుకోవచ్చు, షుగర్ నువ్వే చూసుకోవచ్చు. అలాగే నీ విశ్వాసం ఎలా ఉందో నిన్ను నీవే పరీక్షించుకో. ఎప్పుడు కూడా నువ్వు విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలంట. స్థిరముగా అంటే నష్టం వచ్చినా అలాగే ఉండాలి, లాభం వచ్చినా అలాగే ఉండాలి, పాస్ అయినా అలాగే ఉండాలి, ఫెయిల్ అయినా అలాగే ఉండాలి, ఆరోగ్యముగా ఉన్నా అలాగే ఉండాలి, అనారోగ్యముగా ఉన్నా అలాగే ఉండాలి. అలా ఉంటాం మనం? ఉంటామండి. పాస్ అయితే మనం ఆనందం, ఫెయిల్ అయితే మన యొక్క భయము, బాధ, అవిశ్వాసం. లాభం వస్తే మనకు ఉండేటువంటి సంతోషం, ఉత్సాహం. నష్టం వస్తే మనకు దేవుని మీద ఉండేటువంటి నిరుత్సాహం ఎలా ఉంటాయి? ఎలా ఏమంటాడు ఆయన? యోబు ఉన్నాడండి, ఆయనకి అన్నీ ఉన్నా అలాగే ఉన్నాడు, ఏమీ లేకపోయినా అలాగే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు మెలకువగా ఉండటంతో పాటుగా విశ్వాసములో అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో నీవు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు మీరు ఎలా ఉండమన్నాడు అక్కడ? నిలకడగా ఉండుడి. లేకపోతే ఏమవుతుంది?
ఉంటాను. వేసవకాలం ఒక రకంగా ఉంటా, వర్షాకాలం ఒక రకంగా ఉంటా, డిసెంబర్ నెలలో బాగా ఉంటాను, ఈస్టర్ పండగకి ఇంకా బాగా ఉంటాను, మిగతా టైంలో నా ఇష్టము అని అనుకున్నట్టుగా ఉంటే అలాంటి స్థిరము లేనటువంటి వాళ్ళ స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడో తెలుసా? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గమునందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచకూడదు. ఈ దేవుడు అంటున్నాడు అస్థిరుడు గనుక, అంటే స్థిరం లేదు ఆడికి. స్థిరము లేనటువంటి విశ్వాసం ఎవరికున్నా కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోయే విశ్వాసము కలిగినటువంటి వాడుగా, ఒకప్పుడు గొప్ప ఆసక్తితో పనిచేస్తూ ఒకప్పుడు నీరసించిపోయేవాడుగా ఎవడైనా ఉంటే వాడు అస్థిరుడు కనుక ప్రభువు వల్ల ఏదైనా దొరుకుతుందని తలంచకూడదంట. దేవుడు అంటున్నాడు ఇలా స్థిరము లేని విశ్వాసము కలిగిన వాడు దేవుడు నాకు సహాయం చేస్తాడని అసలు అనుకోవద్దు అంటున్నాడు. అలా అసలు ఎవరు అనుకోవద్దు. అలా అనుకున్నా నేను వాళ్ళకి ఇవ్వను అని చెప్తున్నాడండి. ఈ రోజుల్లో రక్షణ పొంది ఆరాధనకు వెళుతూ కూడా మన జీవితాల్లో స్థిరత్వం అని ఎందుకు కలిగి ఉండట్లేదంటే దేవునిలో విశ్వాసంగా ఉంటున్నాము, కానీ ఆ విశ్వాసంలో స్థిరత్వం ఉండట్లేదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మనం నడుచుకుంటున్నాం. ఒక ఆదివారం ముందు వెళతాము, మరొక ఆదివారం ఆలస్యంగా వెళతాము. ఒకసారి ఉత్సాహంగా దేవుని పని చేస్తాము, మరొకసారి చేయకుండా ఆగిపోతూ ఉంటాము. నీ కుటుంబ పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి నీవు విశ్వాస విషయంలో హెచ్చు తగ్గులుగా ఉంటే నీ జీవితాన్ని నేను ఎలా స్థిరపరుస్తాను? నువ్వు స్థిరపడాలంటే విశ్వాసమందు స్థిరముగా నువ్వు ఉండాలి. స్థిరముగా లేని వ్యక్తికి నేను ఏమి ఇవ్వను. దేవుడేంటి, మనుషులే ఎవరండి ఇస్తారా? ఇప్పుడు సత్యం గారి దగ్గరకు వచ్చి సత్యం గారు నాకు 50,000 అప్పు ఇమ్మన్నాను నేను అనగానే, మీరు రెగ్యులర్గా ప్రతి నెల మా ఏరియా క్లాస్ చెప్పడానికి వస్తున్నారు, మంచిదే. సరే రాజకుమార్ గారు మీరు ఎక్కడ ఉంటారని అడిగాడు ఆయన. నేను అప్పు అడిగితే ఆయనతో గుడివాడలో ఒక ఇల్లు ఉంది, గుడివాడలో 2 స్థానిక మందిరాలు ఉన్నాయి, గుడివాడలోనే ఉంటాను నేనని చెప్తే డబ్బులు ఇస్తాడు. అదే ఆయనతో 50,000 ఇవ్వండి అయ్యా, 4 రోజులు గుడివాడలో ఉంటా, 4 రోజులు భీమవరంలో ఉంటా, 4 రోజులు విజయవాడలో ఉంటా, ఎక్కడ ఉంటానో నాకు తెలియదు, డబ్బులు ఇవ్వమంటే ఇస్తాడా? ఒక మనిషి స్థిరం లేదంటే వాడు డబ్బులు ఇవ్వడు కదా, దేవుడు ఎలా ఇస్తాడు? మరి మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారో లేదో మీరే పరీక్షించుకోండి. ఎప్పుడూ కూడా అదే స్థిరమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే ఎప్పుడో స్థిరపడే వాళ్ళు. ఎందుకు మనం స్థిరపరచబడట్లేదంటే దేవుడు స్థిరమైన వాడు, వాక్యము స్థిరమైంది అనుకుంటున్నాము తప్ప మనం మన విశ్వాసంలో స్థిరముగా ఉండట్లేదు. అందుకు ఆయన చెప్తున్నాడు, నా వలన మీకు ఏదైనా దొరుకుతుందని మీరైతే తలంచకూడదు అని చెప్తున్నాడు. ఇది 2వది. 3వది ఏంటది? ఏమన్నాడంట? పౌరుషము గలవారయుండుడి. ఇది లేని ఎవడున్నాడు? మామూలుగా పౌరుషం అందరికీ ఉంటుందండి. పనికి మాలిన పౌరుషం కొంతమందికి, పనికొచ్చే పౌరుషం కొంతమందికి. పౌలు గారు అంటున్నాడు మీరు పౌరుషము గలవారై ఉండండి. అది పనికొచ్చే పౌరుషం కలిగి ఉండండి. పౌరుషాలు 2 రకాలు ఉంటాయండి. ఏంటో తెలుసా? మరి రమేష్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడే కాలేజీకి వెళ్తున్నాడు. కాలేజీలో వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి. ఇంత ఖర్చు పెట్టి నిన్ను పంపిస్తూ ఇంత కష్టపడి చదివిస్తుంటే కనీసం నువ్వు చదువు లేకపోతే ఏం బాగుపడతావరా నువ్వు అని తిట్టాడు. వెంటనే పుస్తకాల బ్యాగ్ ఎత్తి నేల వేసి కొట్టి ఇంకా నేను కాలేజీగా వెళ్ళను అన్నాడు. ఏమొచ్చింది? పౌరుషం వచ్చింది. దానివల్ల నాశనం అయ్యేది ఎవరు? అయినే కదా. మా నాన్న ఎందుకు తిట్టాడు నన్ను? మా ఇంటి వాళ్ళ ముందు, వీళ్ళందరి ముందు ఇలా తిట్టాడు కాబట్టి నెక్స్ట్ టైం మార్కులు బాగా తెచ్చుకోవాలనేది ఏంటి? అది ప్రయోజనకరమైన పౌరుషం. ఆ పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు క్రైస్తవుడుగా స్థిరంగా ఉండటంతో పాటుగా పౌరుషం గలవాడుగా పనిచేయాలి. పనికి మాలిన పౌరుషము, పనికొచ్చే పౌరుషము గురించి చెప్పాలంటే బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు. వాళ్ళలో 2 ఉన్నారు. అందులో ఒకడికి పనికిమాలిన పౌరుషం, ఒక ఆయనకి పనికొచ్చే పౌరుషం. పనికిమాలిన పౌరుషం ఎవరిదో తెలుసా? ఎవరిది? ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు మనస్సు విధింపడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దను పెద్దల యొద్దను పారవేసి అతడు ఆ వెండి నాణెముల దేవంలో పారేసి పోయి గురిపెట్టుకుని చచ్చాడట. పౌరుషం చచ్చిపోయాడండి.
దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉందండి? ఇది పనికిరాని పౌరుషం అండి. ఎవరన్నీ నువ్వు చేయలేవంటే, నువ్వు చేయలేకపోతున్నావంటే, నేను లోపాన్ని ఎత్తి చూపిస్తుంటే నన్ను ఎందుకు ఇలా వాళ్ళు అంటున్నారు, ఆ లోపంగా నేను ఎందుకు ఉండాలని లోపాన్ని సరిచేసుకోవాలి తప్ప నన్ను వాళ్ళు ఎలా ఎందుకు అంటున్నారని చెప్పి ప్రాణం తీసుకుంటే ప్రయోజనం ఏంటి? ఈరోజు చాలామంది పిల్లలు యవనస్తులు అదే పని చేస్తున్నారు. వారు బాగుపడాలని గద్దిస్తుంటే పౌరుషంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారు బాగుపడాలని గద్దిస్తుంటే పౌరుషంతో దేవుని దగ్గర రావటమే మానేస్తున్నారు. శ్రీశ్రతం గారు కూడా అమ్మ ఎప్పుడు ఏంటి నువ్వు ఆలస్యంగా వస్తావన్నాడండి. ఆవిడకి పౌరుషం వచ్చింది. ఎప్పటికప్పుడు వెళ్తున్నాను కదా, నన్ను ఎందుకు అంతమంది అడగాలి, ఈసారి వస్తే చూడు అందనుకో. ఏ పౌరుషం అది? దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుందా? ఎందుకు ప్రతి వారం అలా అనిపించుకోవాలి నేను, ఈసారి ముందు వెళదాం, అది కదా మేలుకరమైంది, అది ఆయనకి ఇష్టమైంది కదా, దేవునికి కూడా ఇష్టమైంది కదా, అది ప్రయోజనకర పౌరుషం కదా. ఇస్కరియోతు యోధాలాగా పౌరుషంతో మనకు మనం దేవునికి దూరం చేసుకుంటే, మనకు మన హాని చేసుకుంటే ప్రయోజనం ఏంటి? ఇలాగే అపోస్తులలో మరొక వ్యక్తి పేతురున్నాడు. పేతురు గారి విషయంలో కూడా యేసుక్రీస్తు కళ్ళతో చూశాడు ఏకంగా అతని లోపాన్ని. పేతురు గారు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ఏం చేశాడు? ముమ్మారు అబద్ధం ఆడాడట. 3 సార్లు అబద్ధం ఆడగానే ఏం అనక్కర్లేదండి, చూస్తే చాలు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త 26వ వచనంలో, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పినదనవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఏడ్చి ఏం చేశాడు? క్రీస్తుని వెంబడించడం మానలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో, ఏడ్చాడో, దుఃఖం వచ్చిందో, ఇలా ఎందుకు నేను బాధపడాల్సి వచ్చింది, ఆయన ఎవరో నేను ఎరుగునని చెప్పటాన్ని బట్టే కదే అని చెప్పి, తర్వాత అపోస్తుల కార్యం 4:19 అంటాడు, అధికారులు వచ్చి యేసుక్రీస్తు గురించి మాట్లాడొద్దు, యేసుక్రీస్తు గురించి నువ్వు సువార్త ప్రకటించవద్దంటే, ఆల్రెడీ ఒకసారి తప్పు చేశాను, దానికి ఏడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని నేను మాట్లాడలేనని చెప్పి ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? 4:20లో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, మమ్మల్ని చంపినా పర్లేదు కానీ మేము మాత్రం దేవుని పని చేయకుండా ఉండలేమని మాట్లాడేది. ఈ పౌరుషం అంటే, పౌరుషం కలిగి దేవుని పని చేయటం అంటే, పౌరుషం కలిగి క్రైస్తవులుగా ఎదగటం అంటే, సేవకులైనా వాక్యమైనా నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుందంటే దాన్ని బట్టి నిన్ను కించపరచమని కాదు, పౌరుషం గలవాడుగా దాన్ని సరిచేసుకుంటావని. ఎప్పుడైతే పౌరుషం గలవాడుగా సరిచేసుకుంటావో అప్పుడే కదా దేవుణ్ణి హెచ్చించేది, అప్పుడే కదా దేవుణ్ణి అధికంగా బలపరిచేది. మరి ఈ పౌరుషం అనేది మనలో ఉందా? అది కలిగిన వాళ్ళముగా మనం జీవించే వాళ్ళంగా మనం ఉన్నామా లేదని ఆలోచించాలి. ఇంకా చివరి తర్వాత ఏంటిది? 4వది, బలవంతులై ఉండాలంట. ఏమై ఉండాలి? మీరు బలవంతులై ఉండండి. బలవంతులై ఉంటామంటే ఏ బలం ఉండాలి? దేంతో బలం ఉండాలి? బలవంతులై ఉండి అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే పౌలు గారు అక్కడ సంఘములో ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు ఆ పాలను అంటే, ఇప్పుడు మీరు దేని చేత బలవంతులు అవ్వాలంట? పాలు, బూస్ట్, హార్లిక్సా? ఏ పాలు? వాక్యమనే పాల వలన. ఏ పాల వలన? వాక్యమనే పాల వలన మీరు బలవంతులై ఉండండి. వృద్ధులు లేవగానే 11 గంటల వరకు ఏమీ తినకపోతే నీ శరీరం నీకు ఎలా అనిపిస్తుంది? నీరసంగా అనిపిస్తుంది కదా. మరి ఒక రోజంతా బైబిల్ చదవకపోతే ఎప్పుడైనా అలా అనిపించింది మీకు? అనిపించిందా? దేవుడు అంటున్నాడు, మీరు తాగే పాలు వల్ల బలం కాదు, వాక్యం అనే పాల వలన మీరు బలవంతులై ఉండండి. అది బలవంతులైనటువంటి వాక్యము చేత మీరు బలవంతులుగా ఉండాలి. ఆ వాక్యం మిమ్మల్ని బలపరచాలి. మీకు బలం కూడా ఆ వాక్యమే. నిరంతరము క్రైస్తవుడుగా నీకు బలం ఏదై ఉండాలంటే, కొంతమందికి నా ధనమే నాకు బలం అనుకుంటారు, నా ఉద్యోగమే నాకు బలం అనుకుంటారు, నా కుటుంబమే నాకు బలం అనుకుంటారు. కానీ ఇది ఎప్పటికైనా మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోవా? ధనమే నాకు బలం అనుకున్నాడు, రాత్రి చనిపోయాడు. నా ఉద్యోగమే నాకు బలం అనుకున్నాడు, నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు.
నా కుటుంబమే నాకు బలం అనుకున్నాడు. అనేక మంది వాళ్ళ జీవితాల్లో కుటుంబాలను తోసివేయబడ్డారు. పౌలు గారు మాత్రం ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు వానియందే నేను సమస్తము. అంటే పౌలు గారిని నీ బలం ఎవడని అడిగితే నా ధనం, నా ఉద్యోగం, నా కుటుంబం అండండి. ఏమంటాడు తెలుసా? నా దేవుడే నాకు బలం. మరి మీరు చెప్పగలరా? ఇంత బాధలో ఉన్నావు కదమ్మా, నీకు ధైర్యం చెప్పాలి. ఇన్ని సమస్యలు ఉన్నావు కదా, నేను ధైర్యపరచాలంటే నన్ను మనుషులు ఎవరో ధైర్యపరచని అవసరం లేదు. నా బలం ఎవరు? దేవుడు అని చెప్పగలరా? నా బలము నా దేవుడు అని మీరు నమ్మితే నేను నిజంగా దేవుడు బలపరుస్తాడు. అలా పౌలు భౌతిక సంబంధమైన కాకుండా నా బలము నా దేవుడే అన్నాడు కాబట్టి బలమైన కార్యాలు పౌలుతో చెప్పించాడు. ప్రమాదం నుంచి దేవుడు పౌలు గారిని విడిపించాడు. కనుక మీరు ఆ బలాన్ని కలిగి ఉన్నారా? వాక్యమనే బలం మీలో ఉంటే బలవంతుడైన దేవుడు మీతో ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా అందులో చివరిదేంటి? ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండుడి. దాని షార్ట్ కట్ చెప్పాలంటే ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉంటామంటే ఎందుకు మేము ప్రేమ కలిగి లేము? యేసత్వం గారికి వాళ్ళ మనవడు అంటే ఎంత ప్రేమ, మీ పిల్లలంటే ఎంత ప్రేమ. ఇది ప్రేమ దేవుడు కోరుకునే ప్రేమ కాదండి. నీ కుటుంబ సభ్యులు ప్రేమించడం ప్రేమ కాదు. యేసుక్రీస్తు అంటారు లోకాసువార్త 6:32 మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించడం కాదు, మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించండి. అందరిని మీరు ప్రేమించండి, అందరిని మీరు క్షమించండి. ప్రేమ కలిగి ఉండండి అందరితో. క్రీస్తు యేసునందు సహోదర ప్రేమ కలిగి ఉండండి. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఇది ఎప్పుడైతే ఒక క్రైస్తవులుగా మనం కలిగి ఉంటామో క్రీస్తునందు సమస్త విషయాలలో దేవుని వలన మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన 5 నేను పెట్టిన రూల్సా? దేవుడు చెప్పినవా? దేవుడు చెప్పినటువంటివి. ఈ 5 మనలో ఉన్నాయి. ఈ 5 ఉండాలని నేను చెప్పింది కదా, దేవుడు చెప్పింది. ఇది దేవుని వాక్యం చెప్పే సమాధానం. ఈ సమాధానం ప్రకారంగా మన చేతి వేళ్ళలో చూసినట్లుగా ఈ 5 మీలో ఉంటే ఈ 5 ఏళ్ళు ఎప్పుడు కూడా సంపూర్ణంగా నీ నోట్లోకి వెళ్తాయి. ఎప్పుడు వెళ్తాయి 5 ఏళ్ళు? ఆహారం తినేటప్పుడు. కనుక దేవుడు నిన్ను బలపరచాలన్నా, క్రైస్తవుడిగా హెచ్చించాలి అన్నా ఈ 5 మనలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మొదటిది ఏమనగానే బస్ట్ వెళ్ళిపోయారు. ఏది ఉండాలి అది లేదనమాట. వెలుకగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. అలాగే మీరు ఉండాలని ప్రేమతో కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమె నాశకమైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయం ఇచ్చిన సోదరులు యేసత్వం గారు వందనాలు తెలియజేస్తాను. జ్ఞాపకం చేసుకోవాలి. మంచి వర్తమానాలు ఇచ్చినటువంటి బైబిల్ స్కూల్ ఉపాధ్యాయులు రాజ్ కుమార్ గారికి ఈ రాత్రి వీధి కూడి తరఫున మనందరం హృదయపూర్వక తెలియజేస్తున్నాం. ఒకసారి చెప్పడం